రైట్ నో ఇప్పుడు నేనైతే కనుక రంగంపేట నుంచి రాజమండ్రి వైపు వెళ్ళే హైవే రోడ్ మీద అయితే ఉన్నానండి. రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అయితే అవ్వబోతుందండి. మా ఇంటి దగ్గర నుంచి రంగంపేట రావడానికి 10 అనమాట. ఈ 10 కిలోమీటర్స్కి నాకు పెట్టిన టైం వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అనమాట అండి. నేను 6:30కి అయితే బయలుదేరాను. ఇప్పుడైతే టైం వచ్చి 7 అయితే అవుతుంది అనమాట అండి. సో ఇప్పటి నుంచి అయితే ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మన జర్నీ వచ్చేసరికి గౌరీపట్నం అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట అండి. సో గౌరీపట్నం ఎందుకు వెళ్ళబోతున్నాం, అక్కడ ప్లేసెస్ ఎలాగ ఉంటాయి, సో లెట్స్ నౌ స్టార్ట్ ద బిగిన్ జర్నీ. సో ఇప్పుడు మనం ఒడిసర్ అయితే దాటేసాం అనమాట అండి. ఒడిసర్ దాటేసి రామేశ్వరంపేట అయితే వెళ్ళబోతున్నాము. సో రామేశ్వరంపేటలో మనకి ఒక ఫేమస్ ఆంటీ అయితే ఉంటారనమాట అండి. సో దాని ఏంటంటే ఒక టిఫిన్ ఉంటుందన్నమాట, టిఫిన్ సెంటర్. సో చాలా బాగుంటుందండి. అక్కడ దోశ వేస్తారనమాట. దోశ మనకి దోశ ప్లస్ పల్లి చట్నీ ఉంటుంది. సో ఎక్సలెంట్ ఉంటుంది టిఫిన్. నేను చాలాసార్లు అయితే ఇక్కడ చాలాసార్లు అయితే ఇక్కడ ఆగానండి. సో మీరు కూడా ఇక్కడ ఎప్పుడైనా వచ్చి ఆగితే కనుక ఒకసారి టేస్ట్ అయితే చూడండి. ఒకవేళ ఎప్పుడైనా టేస్ట్ చేసిన వాడు అయితే కనుక ఒక్కసారి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. అబ్బా అంత గొయ్య. చూసారు కదండి ఎంత గొయ్యలు ఉన్నాయో, అంతంత గొయ్యలు ఉంటాయి. ఎలా తోలుతామండి బళ్ళు, మాసం అయిపోతున్నాయి. మీకైతే చెప్పాను కదా ఇక్కడైతే ఫేమస్ ఆంటీ ఉంటుందని చెప్పి. ఇక్కడెక్కడో ఉంటారండి, మొత్తం పడగొట్టేసినట్టున్నారు. సారీ అండి, ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట అండి ఆ షాపు. సో ఇక్కడైతే దోశ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. విత్ పల్లె చట్నీ ఉంటుంది. సో చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అలా అరే అతను చూస్తారు కదండి, మొత్తం దుమ్ము ఎలా రేపుండో చేస్తున్నాడు. ఒక్క సెకండ్ అయితే ఏం కనిపించలేదు కదా. సో చూసారు కదండి, అందుకనే కంపల్సరీ హెల్మెట్ అయితే మనం వాడాలండి. ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ లేకపోతే ఇంకా ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో చాలా ఇబ్బంది అయితే పడిపోతాం అనమాట. హెల్మెట్ అనేది ఖచ్చితంగా వాడండి. హెల్మెట్ ఉండడం చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. సో మెయిన్ హెల్మెట్ అనేది కంపల్సరీగా యూజ్ అయితే చేయండి గాయస్. ఈ రోడ్లు ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు బాగుపడతాయో ఏంటి. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కనుక మనం వైజాగ్ అయితే వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కనుక జీవన్చెరువు రోడ్ అయితే మనం వెళ్తాం అనమాట. సో రాజమండ్రి అయితే వెళ్ళిపోతామండి. సో చూస్తారు కదా, రోడ్ అయితే కన్స్ట్రక్ట్ సంథింగ్ అయితే చేస్తున్నారు, వర్క్ అయితే చేస్తున్నారన్నమాట. సో దానివల్ల ఇక్కడ మనం రైట్ సైడ్లో ఇక్కడ ఇలాగైతే పెట్టడానికి జరిగిందనమాట. సో సిగ్నల్ లైట్స్ అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది రోడ్లో, నాకు చాలా నచ్చింది. అండ్ నా బండి ఫ్యూల్ కూడా అయిపోవచ్చింది. నా బండి ఫ్యూల్ కూడా కొట్టుకుంటుంది, చూసారు కదా. సో క్లిక్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మనకి రాజనగరం హైవే రోడ్లో ఉంటుందండి. ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే చాలా బాగుంటుంది అంటారు. సో ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడైతే నేను మినిమం పెట్రోల్ అయితే కొట్టించుకుంటాను అనమాట. ఇక్కడైతే ఇక్కడ దాటితే మళ్ళీ రాజమండ్రిలో కొట్టిస్తానండి, మళ్ళీ మధ్యలో ఎక్కడ కూడా కొట్టించాను. సో అదొక అలవాటు కింద అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మీకు ఆ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. చాలా అయితే కష్టపడేవారు అనమాట. చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగేవి. అది నడుచుకుని వెళ్ళే వాళ్ళకి బైకర్స్ కూడా చాలా యాక్సిడెంట్స్ జరిగేవి. కానీ ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత మాత్రం ఎటువంటి ఇబ్బంది అనేది లేదండి. సో బ్యారిగేట్స్ చూస్తారు, బ్యారిగేట్స్ కూడా ఇప్పుడైతే పెట్టడం జరిగిందనమాట. సో ఎవరు కూడా ఇప్పుడు రోడ్డు క్రాస్ చేయడానికి కూడా లేదు. ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ అయితే రావాలండి. సో ఇదే అనమాట జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా. అండ్ ఇక్కడ ఇంట్లోనే మనకి అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి. బ్యాంకెస్ కానీ, స్పోర్ట్స్ కానీ. ఇప్పుడైతే మన గైడ్ కాలేజ్ అయితే క్రాస్ అయితే అవ్వబోతున్నాం అనమాట. మనమైతే ఇప్పుడు దివాన్చెరువు అయితే వచ్చేసామన్నమాట అండి. సో దివాన్చెరువు ఫేమస్ ఏంటో తెలుసా మనకు, ఫ్రూట్స్ మార్కెట్ అనమాట. సో ఇక్కడి నుంచే ఫ్రూట్స్ అనేది మనకి సప్లై అనేది జరుగుతుందండి. మొత్తం మన ఈ లోకల్తో ప్రతి ఎక్కడికైనా సరే ఇలా బైక్ల మీద వచ్చి మనకి పట్టుకెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇంటింటికి అంటే ఊరు తిరిగి అమ్ముతారు కదా. సో వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే తెచ్చుకుంటారు అనమాట. ఇక్కడైతే మనకి హోల్సేల్ అయితే దొరుకుతాయి అనమాట. సో తక్కువ రేట్లు దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి మనం తెచ్చుకొని మనం ఊరు తిరిగి అయితే అమ్ముకోవడం అయితే జరుగుతుందండి. సో రేట్ అయితే తక్కువగానే ఉంటాయి, రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారండి ఇక్కడ. సో ఎవరు వచ్చినా సరే వాళ్ళు వీళ్ళని ఏముండదు. సో రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. అండ్ ఇంకా టిప్ అయితే రైట్ అయితే తీసుకోవాలన్నమాట. స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోతామండి. సో రైట్ తీసుకుంటే కనుక మనం ఇక్కడ నుంచి రాజమండ్రి హైవే మీదకి అయితే వెళ్ళిపోతాం అనమాట. మెయిన్ హైవే
షార్ట్ కట్ అనమాట. మనం ఊళ్ళో చూస్తున్నారు కదండి, గోదావరిలో పడవల మీద అయితే ఇసుకని అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ లోపల ఉన్న ఇసుకని పడవలు అయితే ఎక్కించుకొని ఒడ్డుకి అయితే తీసుకెళ్తారనమాట. ఈ చెక్ పోస్ట్ అయితే కనుక కొవ్వూరు దగ్గరలో అయితే ఉంటుందన్నమాట అండి. ఈ చెక్ పోస్ట్ దాటగానే మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో మీకు కనిపిస్తుంది కదండి, అదే అనమాట మన గౌరీపట్నం టెంపుల్. సో మనం అయితే ఇప్పుడు గౌరీపట్నం లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడ మనకి ఎంట్రీ పాస్ అయితే తీసుకుంటారు. సో కలెక్ట్ చేసుకుంటారు కంపల్సరీగా ఎంట్రీ పాస్. సో ఇంకా చూసారు కదా, ఎంట్రీ పాస్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఎంతో ఉంటుందన్నమాట. సో మనం వెహికల్ కింద పెట్టేసుకోవచ్చు, లేదా పైన పెట్టుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాం అనమాట. పైకి వచ్చిన తర్వాత వీడియో తీస్తుంటే ఒక లైవ్ మ్యూజిక్ అనేది మీకు వినిపిస్తుంది, ఒకసారి వినండి మీరే. నేను కూడా అప్పుడు అబ్జర్వ్ చేయలేదండి ఆ సౌండ్ని. అండ్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు సౌండ్ అయితే వినిపించింది అనమాట. సో న్యాచురల్ ప్లేస్కి న్యాచురల్ వాయిస్ అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి పైన. అండ్ ఇక్కడ చూసుకున్నారంటే కనుక ఇక్కడ 10,000 రూపాయలు ఎవరైతే కడతారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ పేర్లు అయితే శిలాఫలకం మీద పెడతారనమాట అండి. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తాను.